గీత్, మీకు అంటే ఒక డిఫరెంట్, ఇది ఒక ఎక్స్పీరియన్స్. సెకండ్ సినిమాకే ఒక ఫుల్ ఫ్లెడ్జ్. అవును. సో అది కాకుండా మీ బ్రదరే డైరెక్టర్. సో ఇలాంటి ఇంటిమేట్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ చేసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఎనీ కంఫర్ట్ అన్కంఫర్ట్గా ఇట్లా? 100% కంఫర్టబుల్ గానే ఉన్నాం. ఓకే ఇంకా ఎంత బ్యూటిఫుల్ గా చేయొచ్చు, కొత్తగా ఎలా చేయొచ్చు, ఓకే ఒక కిస్ పెట్టినా కూడా కొత్తగా ఎలా కిస్ చేయొచ్చు అనేది అలా ట్రై చేసాం. ఓకే. మీ బ్రదర్ ఎలా, అంటే గైడెన్స్ ఎలా ఉండేది? గైడెన్స్ అంటే ఏంటంటే కిస్ కానీ కిస్ పెట్టడం వచ్చలేదు, వర్కౌట్ అయిపోయింది. ఎన్ని రీటేక్స్ తీసుకున్నారండి? టెక్నికల్ ఇష్యూ వల్ల కావాలని అది అది చెప్పండి మరి. వాంటెడ్లీ వాంటెడ్లీ ఓకే టేక్స్ అయితే ఎక్కువ అవ్వలేదు, మంచి యాక్టర్స్ కాబట్టి ఇద్దరు టైమింగ్ తెలుసు. ఓకే సో ఏమన్నా టెక్నికల్ అవి ఇవి ఏమన్నా ఉంటే ఇంకోటి అయ్యేది, కానీ ఓకే అయింది మంచిగానే అయింది. 1 or 2 టేక్స్ మ్యాక్స్. సో హీరోయిన్ విషయానికి వస్తే గతంలో లాగా ఒక, అంటే ఈ రీసెంట్ మూవీస్లో ఏదో ఒక సాంగ్ వచ్చేసి ఒక సీన్లో కనిపించే ఆ స్ట్రాటజీ పోతుంది. సో ఈ మధ్య సినిమాలు చూస్తుంటే హీరోయిన్కి పక్కాగా ఒక స్క్రిప్ట్ స్పేస్ ఉంటుంది. సో ఇలాంటి స్పేస్ కోసం మీరు చేసిన వర్క్ షాప్ ఏమైనా ఉందా, లేకపోతే బిఫోర్ ఏమన్నా హోంవర్క్ చేశారా? Of course, homework किया character के लिए, and we have done a lot of workshops also regarding everything, the attitude, language, slang, everything, dialogue. So a lot of homework I have done. ఓకే ఓకే. Yeah. సార్ టీజర్ చూసినప్పుడు మధుబాల గారు కనిపించారు. Yes. సో అంటే ఒక ఫ్లేవర్ కోసం ఆమెను తీసుకున్నారా, లేకపోతే ఇంటెన్స్ క్యారెక్టర్ ఏమైనా ఉందా? వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్. Okay. అయితే సినిమాలో ఉన్న అన్ని ఇంటెన్స్ క్యారెక్టరే, తను వచ్చే టైమింగ్ అదంతా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మధుబాల గారు కొంచెం ఆ కూల్ స్వీట్ పర్సన్, షీఈస్ అ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అండ్ మనకి చాలా ఫెమిలియర్. ఎస్, రోజా లాంటి సినిమాలు. సో అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేసి తను ఈ మూవీలో తను ఒప్పుకోవడమే మాకు మంచిది కదా. Okay. షీ వాజ్ ఎక్సైటెడ్, షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద క్యారెక్టర్. సో అందుకని చూస్ చేసుకున్నాం. అంటే ఎలా ఉండబోతుంది, అంటే పార్ట్ ఆఫ్ ద మూవీ ఉంటుందా త్రూఅవుట్ మధుబాల Character. ఫిల్మ్ ఉంటది. Okay. వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నమాట ఓకే. తను. Yeah. సో కానీ మెయిన్ పార్ట్ వచ్చేసరికి సినిమా మొత్తం మనతోనే ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, అంటే ఎగ్జిస్టెన్స్, impact ఉంటుంది. ఆ ఇంపాక్ట్, Yeah, ఎగ్జిస్టెన్స్, explain క్యారెక్టర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ప్రతి Yeah. సీన్లో. Yeah. ఓకే. సో ఒక సీనియర్ యాక్టర్తో చేసినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మధుబాల లాంటిది? బట్ యాక్చువల్గా భయం వేసిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ వీ షేర్డ్ లైక్ వెరీ లిమిటెడ్ సీన్స్, కానీ సీనియర్ యాక్టర్ కొంచెం కొత్తలో మనం కొంచెం అటు ఇటు అయిపోతే ఉంటుందని. బట్ షీ ఇంకా ఎంత యంగ్ ఉన్నారంటే లిటిల్గా, అంటే ఇండస్ట్రీకి వచ్చి ఒక 2-3 ఇయర్స్లో ఎంత జీల్ ఉంటుందో అలా ఉన్నారనమాట. ఓకే. సో సూపర్ ప్యాషనేట్, ఇంకా ఎట్లా ఇంప్రూవైజ్ చేయాలని చెప్పేసి యూస్ టు ట్రై అండ్ డూ డిఫరెంట్ థింగ్స్. ఫాస్ట్గా అయిపోయిందండి వర్క్. వి గాట్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హర్.